హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఏ బర్త్డే లెటర్ ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను, చూడండి. ఏ బర్త్డే లెటర్ ఈ చాప్టర్లో ఇంతకుముందు భాగంలో మీరు రీడింగ్ పార్ట్స్ చూసారు కదా. రీడింగ్ పార్ట్లో ఏమేమి నేర్చుకున్నాం మనము? జవహర్ లాల్ నెహ్రూ గారు నైనీలో ఉన్న సెంట్రల్ ప్రిజన్ కేంద్ర కారాగారం నుంచి ఆయన కూతురు ఇందిరాగాంధీ గారికి బర్త్డే సందర్భంగా లెటర్ రాస్తున్నారు కదా. జైలులోంచి ఆయన లెటర్ రాస్తున్నారు. ఆయన జైల్లో ఎందుకున్నారు? అప్పట్లో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమంలో పోరాడుతున్నారు కాబట్టి ఆయన జైల్లో వేశారు అప్పట్లో కదా. ఈ లెటర్లో ఆయన మన దేశం యొక్క గొప్పతనం గురించి, స్వతంత్ర సమర ఉద్యమం గురించి, దాని గొప్పతనం గురించి, అలాగే ఇందిరాగాంధీ గారు జీవితంలో ఎలా జీవించాలి, అందరికీ ఏ విధంగా ఆదర్శంగా ఉండాలి అన్న చెప్పారు కదా. ఈ చాప్టర్ మొత్తం చదివి అర్థం చేసుకున్నారు కదా. అలాగే చాప్టర్ తర్వాత గ్లోసరీలోని పదాలు, వాటికి అర్థాలు, కాంప్రిహెన్షన్లో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు, ఇక్కడ సెంటెన్స్ మ్యాచింగ్ ఇవన్నీ చేయమని నన్ను చేశారు కదా. చేయకపోతే ఆ వీడియో చూసి ఇవన్నీ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, సరేనా. ఈ పార్ట్లో మనము వొకాబులరీ గురించి నేర్చుకుందాం. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్. మనం పాఠంలో నేర్చుకున్న కొన్ని పదాలు ఇక్కడ ఒకసారి చూద్దాం మళ్ళీ. అన్అఫ్రేడ్, అన్రఫల్డ్. ఈ పదాలకు ఆల్రెడీ మీరు అర్థం నేర్చుకున్నారు కదా. అన్అఫ్రేడ్ అంటే భయం లేకుండా ఉండటం. అన్రఫల్డ్ అంటే ఎటువంటి అల్లకల్లోలం లేకుండా, తికమకలు లేకుండా సక్రమంగా స్థిరంగా ఉండటం కదా. దీస్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్ ఫర్ అఫ్రేడ్ అండ్ రఫల్డ్ రెస్పెక్టివ్లీ. అఫ్రేడ్ అనే దానికి ఆపోజిట్ వర్డ్ అన్అఫ్రేడ్. అఫ్రేడ్ అంటే భయంతో ఉండటం, అన్అఫ్రేడ్ అంటే భయం లేకుండా ఉండటం. దీనికి అది వ్యతిరేక పదం, ఆపోజిట్ వర్డ్. రఫుల్డ్ అంటే గందరగోళంగా, అల్లకల్లోలంగా ఉండటం. అన్రఫుల్డ్ అంటే ఎటువంటి అల్లకల్లోలం లేకుండా స్థిరంగా ఉండటం. ఈ రెండు కూడా వ్యతిరేక అర్థాలు వస్తున్నాయి కదా, అందుకే ఇవి ఆపోజిట్ వర్డ్స్ అంటాం, వ్యతిరేకార్థ పదాలు. సచ్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ which give opposite meanings are called antonyms. ఇలాగా వ్యతిరేక అర్థం వచ్చే పదాలని మనము యాంటోనిమ్స్ అంటాం. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా యాంటోనిమ్స్ అంటే కింద తరగతుల్లో. ఆ వీడియో కూడా చూడకపోతే ఇక్కడ ఐ కార్డులు ఇస్తాను, చూడండి. యాంటోనిమ్స్ అంటే ఏంటి? వ్యతిరేక అర్థం వచ్చే పదాలు, ఒకదానికొకటి వ్యతిరేక అర్థం వచ్చే పదాలు. కొన్ని యాంటోనిమ్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎగ్జాంపుల్గా ట్రూత్ అంటే నిజం, దానికి వ్యతిరేక అర్థ పదం అన్ట్రూత్ లేదా లై. నిజానికి వ్యతిరేక పదం చెప్పండి. అబద్ధం కదా. లై అన్న అబద్ధమే, అన్ట్రూత్ అన్న అబద్ధమే. ట్రూత్ అంటే నిజం, నిజానికి వ్యతిరేక పదం అబద్ధం. ట్రూత్ అంటే మనం ఎక్కువగా వాడేది లై అని వాడతాం, దానికి వ్యతిరేకంగా. అబద్ధం అనేది లై. లైట్ అంటే వెలుగు, లైట్ అంటే వెలుగు, కాంతి. దానికి వ్యతిరేకము డార్క్ అంటే చీకటి. బ్రేవ్
అంటే ధైర్యంగా ఉండటం. బ్రేవ్కి వ్యతిరేకము టిమిడ్, భయపడుతూ ఉండటం. నెవర్ అంటే ఎప్పటికీ కాదు అని. నెవర్ అంటే ఎప్పటికీ కాదు. దానికి వ్యతిరేకము ఆల్వేస్ అంటే ఎప్పుడు. అర్థమయ్యాయి కదా యాంటోనిమ్స్ అంటే ఏంటనేది. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక అర్థం వచ్చే పదాలు. నౌ కలెక్ట్ ద యాంటోనిమ్స్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్. యువర్ టీచర్ విల్ హెల్ప్ యూ. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు కదా, వీటికి మీరు వ్యతిరేక పదాలని మీరు వెతకండి. మీరు డిక్షనరీలో వెతకచ్చు, లేదా ఇంటర్నెట్లో అయినా వెతకచ్చు. ఈ పదాలకి వ్యతిరేక పదాలు, అలాగే అర్థాలు, ఈ పదానికి దాని వ్యతిరేక పదానికి రెండిటికి అర్థాలు వెతికి మీరు ఇక్కడ రాయండి. మీకు ఇంటర్నెట్లో కూడా వెతికితే దొరకకపోతే మీ పెద్దల సాయం కానీ టీచర్ సాయం కానీ తీసుకోవచ్చు. కన్నా మరొక యాక్టివిటీ ఇక్కడ ఇచ్చారు చూడండి. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్. అలాగే లెసన్లో ఉన్న ఇంకొన్ని పదాలు మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి పదాలు. వర్డ్ అంటే పదం. ఈ పదాన్ని ఎలా పలుకుతాం తెలుసు కదా మీకు. KNOW. ఎలా పలుకుతాం చెప్పండి. రైట్. నో. ప్రొనౌన్స్డ్ యాజ్ అంటే ఎలా పలుకుతాము. నో అని పలుకుతాం. నో కదా. KNOW అని నో అని పలుకుతాం. మరి కే ఉంది కదా ఆ పదంలో, నో అని పలుకుతున్నామా, జస్ట్ నో అంటున్నాం, నో కాదు కదా. మరి దీని స్పెల్లింగ్ ఏముంది. KNOW. నో అని కాకుండా మనము నో అని పలుకుతున్నాం. మరి కే ఏమైంది. కే అనేది సైలెంట్ లెటర్ అంటే దాన్ని పలకం. స్పెల్లింగ్లో ఉంటుంది కానీ ప్రొనౌన్సియేషన్లో దాన్ని పలకము. అలాంటి అక్షరాలనే సైలెంట్ లెటర్స్ అంటాం. ఇప్పుడు ఈ పదంలో కే అనేది సైలెంట్ లెటర్, దీన్ని కేవలం నో అని పలుకుతున్నాం కాబట్టి కే అన్నది సైలెంట్ లెటర్. అలాగే SHOULD, దీన్ని ఏమని పలుకుతాం చెప్పండి. షుడ్ కదా. షుడ్, షుల్డ్ అని పలకట్లేదు కదా. ఎల్ని మనం పలకట్లేదు, షుల్డ్ అని కాకుండా షుడ్ అని పలుకుతాం కదా. ఇక్కడ ఎల్ అన్నది సైలెంట్ లెటర్. అలాగే TALKING, దీన్ని ఏమని పలుకుతాం. టాకింగ్ కదా. దీన్ని టాకింగ్, టాల్కింగ్ అనం కదా. టాల్కింగ్ అనేది పలకట్లేదు, దీన్ని టాకింగ్ అంటున్నాం. మరి ఎల్ని పలకట్లేదు కదా, అంటే ఎల్ అనేది సైలెంట్ లెటర్. ఇలా ఇంగ్లీష్లో పదంలో స్పెల్లింగ్లో ఉంటాయి కానీ ప్రొనౌన్సియేషన్లో ఉండవు కొన్ని అక్షరాలు. అంటే పలికే విధానంలో ఉండవు, స్పెల్లింగ్లో మాత్రం ఉంటాయి. అలాంటి అక్షరాలనే మనము సైలెంట్ లెటర్స్ అంటాం. సైలెంట్ లెటర్స్ ఆర్ ద లెటర్స్ ఇన్ వర్డ్స్ that are not pronounced but make a huge difference to the meaning and sometimes the pronunciation of the whole word. సైలెంట్ లెటర్స్ అంటే ఎలాంటివి. కొన్ని పదాల్లో ఉన్న అక్షరాలు కొన్ని ప్రొనౌన్సియేషన్లో ఉండవు, నాట్ ప్రొనౌన్స్డ్, ప్రొనౌన్సియేషన్లో ఉండవు, బట్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ టు ద మీనింగ్. అర్థంలో మాత్రం చాలా తేడా వస్తాయి. ఇప్పుడు దీన్ని చూడండి. NOW అంటే నవ్. నవ్ అంటే ప్రస్తుతము, ఇప్పుడు అని నవ్. KNOW అంటే నో. దాని అర్థము
KNOW నో అంటే తెలిసి ఉండటం అని కదా. రెండిటికి అర్థం వేరే మారిపోతుంది కదా. కే అన్నది కలిపితే అలాగే NO నో అనే పలుకుతాం దాన్ని. NO నో అంటే కాదు, లేదు అన్న అర్థంలో వాడతాం కదా. రెండింటికి డిఫరెన్స్ ఎక్కువ ఉంది. NO అంటే నో, KNOW అన్నా కూడా నోనే. కానీ NO అన్నప్పుడు దానికి అర్థము కాదు, లేదు. KNOW అన్నప్పుడు దానికి తెలిసి ఉండటం అని కదా. NOకి KNOWకి రెండింటికి ఎంత తేడా ఉందో చూసారా. అండ్ సమ్ టైమ్స్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద హోల్ వర్డ్, ఇలాంటి సైలెంట్ లెటర్స్ యాడ్ చేసినప్పుడు ప్రొనౌన్సియేషన్ కూడా కొన్ని పదాలకి పూర్తిగా మారిపోతుంది. ఆ సైలెంట్ లెటర్ లేనప్పుడు ఒక రకంగా ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, సైలెంట్ లెటర్ యాడ్ చేస్తే ఒక రకంగా ఉంటుంది. ఇక్కడే చూసాం కదా, KNOWని మనం నో అని పలుకుతున్నాం. అలాగే సైలెంట్ లెటర్ లేకుండా కేవలం NOWని అయితే నౌ, దీన్ని నౌ అంటాం. అర్థము ప్రస్తుతము అని. దానికి కే కలిపితే నో, KNOW అయితే నో, NOW అయితే నౌ. ఇలా సైలెంట్ లెటర్ యాడ్ చేసినప్పుడు అర్థము మారుతాయి, అర్థంతో పాటు కొన్నిసార్లు పదం యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా పూర్తిగా మారిపోతుంది కదా. ఇలాంటి అక్షరాలని మనం సైలెంట్ లెటర్స్ అంటాం. ఏవైతే మనకి స్పెల్లింగ్లో ఉంటాయి కానీ వాటికి ప్రొనౌన్సియేషన్ అనేది ఉండదు, పలికే విధానంలో మాత్రం ఆ అక్షరాలని పలకము. అలాగే ఆ అక్షరాలు ఉన్నప్పుడు ఆ పదం యొక్క అర్థము పూర్తిగా మారిపోతుంది, ప్రొనౌన్సియేషన్ కూడా కొన్నిసార్లు పూర్తిగా మారిపోవచ్చు. ఇలాంటి అక్షరాలని మనం సైలెంట్ లెటర్స్ అంటాం. మోస్ట్ ఆఫ్ దీస్ సైలెంట్ లెటర్స్ వర్ pronounced for centuries and then they become silent, but the spelling was already fixed with them. ఈ సైలెంట్ లెటర్స్ ఎలా వచ్చాయంటే చాలా వందల సంవత్సరాల పాటు ఆ అక్షరాల్ని కలిపే పలికేవాళ్ళం, కానీ వందల సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ అక్షరాల్ని మనం పలకడం మానేసాం, వాటిని సైలెంట్గా పలకకుండా మానేసాం. ఆ తర్వాత స్పెల్లింగ్ మాత్రం అలాగే ఉంచాం, అందుకే అవి సైలెంట్ లెటర్స్ అయ్యాయి. వందల సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ పదాలను మనం ఆ అక్షరాల్ని పలకకుండా ప్రొనౌన్సియేషన్లో ఆ స్పెల్లింగ్ని మాత్రం అలాగే ఉంచాం, అందుకు అవి సైలెంట్ లెటర్స్గా ఉండిపోయాయి. ఇక్కడ ఇంకొన్ని ఇచ్చారు చూడండి సైలెంట్ లెటర్స్. ఇక్కడ మీకు పదం ఇచ్చారు, ఆ పదంలో ఉన్న సైలెంట్ లెటర్ ఇచ్చారు, ఆ సైలెంట్ లెటర్ పలకకుండా దాన్ని ఎలా పలకాలి అన్న ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ఇచ్చారు. మీరు ఎప్పుడైనా చూసారా ఇలాంటి ప్రొనౌన్సియేషన్స్? మీకు డిక్షనరీలో ఉంటాయి కదా, ఒకసారి చూద్దాం ఈ పదాలన్నీ. షుడ్, షుడ్ అన్నది హెల్పింగ్ వర్బ్ కదా, దీనిలో సైలెంట్ లెటర్ LSHOULD, షుడ్, దాన్ని పలికేది షుడ్. అలాగే దీన్ని చూడండి, దీన్ని ఏమని పలుకుతారు మీరు? WEDNESDAY, దీన్ని మీరు వెడ్నెస్డే అని పలుకుతారా? నో, వెడ్నెస్డే అన్నది తప్పు కదా, దీన్ని ఏమని పలకాలి? వెన్స్డే, దీన్ని వెన్స్డే అని పలకాలి. దీంట్లో డి అన్నది సైలెంట్ లెటర్, డిని పలకూడదు. అలాగే ఇక్కడ చూడండి CALF, కాఫ్, దీన్ని ఏమని పలుకుతాం? కాఫ్, కాల్ఫ్ అని పలకం, ఎల్ సైలెంట్, కాఫ్. ఆ తర్వాత దీన్ని న్యూమోనియా, న్యూమోనియా కదా, న్యూమోనియా అని పలుకుతాం, దీంట్లో పి అన్నది సైలెంట్. అలాగే దీన్ని క్యాజల్, క్యాస్టిల్ అన్నాం కదా, టీ అనేది సైలెంట్ ఇక్కడ, క్యాజిల్ అని చదువుతాం. అలాగే ఇందులో నైట్, కే అన్నది సైలెంట్, దీన్ని నైట్
అంటాం. ఫుడ్, దీనిలో కూడా ఎల్లు పలకట్లేదు, మనం ఫుడ్ అంటున్నాం. మీరు ఈజీగా గుర్తుపట్టచ్చు చూడండి. కేఎన్ ఉన్నప్పుడు మనం ఎన్నును పలుకుతున్నాం కానీ కేని పలకట్లేదు. OULD అని వచ్చినప్పుడు ఎల్లును పలకట్లేదు కదా. ఇట్లాంటి మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా చూసినప్పుడు. MATCH, దీన్ని మ్యాచ్ అంటాం. టీని పలకము, మ్యాచ్. అలాగే బాంబ్ అనం, దీన్ని జస్ట్ బాంబ్. ఇందులో లాస్ట్ లో ఉన్న బి సైలెంట్, దీన్ని బాంబ్ అంటాం అంతే. ఇక్కడ ఆఫెన్, ఆఫ్టెన్ కాదు, అది ఆఫెన్. దీంట్లో టీ సైలెంట్. అలాగే మళ్ళీ నీ, నీ అని మాత్రమే పలుకుతాం, కేని పలకం. ఇక్కడ కూడా అవ, అవ అంతే, హెచ్ని పలకం. హవర్ కాదు అది, అవ. అవర్ అంటే ఇక్కడ హెచ్ సైలెంట్ లెటర్. అర్థమయ్యాయి కదా సైలెంట్ లెటర్స్ ఏంటి అంటే. ఇప్పుడు ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చా చూడండి. ఆ వర్డ్స్లో మీరు ప్రొనౌన్సియేషన్ని వెతికి తెలుసుకోండి. ఇంటర్నెట్లో వెతకచ్చు, లేదా మీ పెద్దలను అడగండి, లేదా డిక్షనరీలో కూడా ఉంటుంది. మీకు డిక్షనరీలో ప్రొనౌన్సియేషన్ చదవడం వస్తే డిక్షనరీలో కూడా చూడొచ్చు. అవి చూసి ఇందులో ఏది సైలెంట్ లెటరు, అలాగే ఈ పదానికి అర్థం ఏంటి అన్నది మీరు వెతికి నేర్చుకోండి. సరేనా. ఈ పదాలన్నిటికీ ఇక్కడ రాయండి, మీరు సైలెంట్ లెటర్స్ రాయండి. అలాగే ఈ పదాలకి అర్థాలు వెతికి నేర్చుకోండి.